సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మిరాయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈవెంట్ కి మూవీ టీమ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మరియు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. సినిమాలపై మొదటి నుండి RRR కి మక్కువ ఉండే సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలందరూ ఆయనకు సుపరిచితమే. అలా నిన్న ఆయన మంచు మనోజ్ తో జరిపిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ఇప్పుడే తన కంచు కంఠంతో మంచు మనోజ్ కంటే బేస్ వాయిస్ తో మా కందుల దుర్గేష్ గారు మాట్లాడి వెళ్లిపోయారు. ఆయన మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత నాలాంటి వీక్ వాయిస్ ఉన్న వాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. అయినప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ గారు నాకు అత్యంత ఆప్తులు. నేను సినీ రంగంలో లేకపోయినప్పటికీ ఆయనకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఆయనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను. సినిమా మాత్రం ఒక విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించిన ప్రతి నాయకుడిగా మా మనోజ్ ఇంకా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఉన్నవి విజువల్స్ ఎఫెక్ట్స్ అని అనుకున్నాం, కానీ లైవ్ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తీయడానికి ఎంత కష్టపడ్డారో ఇందాక మనం మేకింగ్ వీడియోస్ లో చూసామంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తేజ సజ్జాకి వరుసగా 3 భారీ హిట్స్ వచ్చినా కూడా ఎక్కడా గర్వం చూపించకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషిలాగా అనిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు. అందరి హీరోలలాగా కాకుండా సంవత్సరానికి ఒక సినిమా కాకుండా 2-3 సినిమాలు చేయాలి అని అంటారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ అచ్చం ఏ క్రియేట్ చేసినా అమ్మాయిలాగా అందంగా ఉంది అని RRR అడగా వెంటనే మనోజ్ ఆయన వైపు కామెడీగా చూస్తాడు. అప్పుడు RRR నవ్వుతూ మనోజ్ ని కౌగిలించుకుంటారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ ఈ వీడియోని మీరు చూసేయండి. నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి there was some publicity earlier that only AI created heroine is there in the film, but she looks like AI created heroine. You look so pretty and I wish you would act in many more films in our People's Media banner.